హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, బాగుంటారు ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మన మార్కెట్లో పొదలకూరు మార్కెట్ మామూలుగా లేదండి. ఎందుకనంటే ఇక్కడ మార్కెట్లో కాయలు ఈ మధ్య 2 రోజుల నుంచి అనుకోకుండా రేటు పెరిగాయి. అంటే ఒక్క రోజులో రూ. 1000 రూ. 2000 అట్ట ఎక్కువ రేటు పెంచేశారు. దానివల్ల ఈ వారం మామూలుగా రాలేదు ఫ్రెండ్స్. బళ్ళు ఉదయం ఏకాజామున 3 గంటల నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు తెల్లారి 8, 9 అవుతున్నా సరే చూడండి, రండి చూపిస్తాను. రోడ్డు మీద కిలోమీటర్ దూరం ట్రాఫిక్. ఎటు పోయినా సరే ఇక్కడి నుంచి ఈ మార్కెట్ నిమ్మకాయల పాదలకు గేట్స్, నిమ్మకాయల గేట్ కంటి నుంచి ఇటే గేట్ సెంటర్ చూసినా ఒక 1/2 కిలోమీటర్, ఇటు చూసినా ఒక 1/2 కిలోమీటర్, ఇటు చూసినా సరే ఒక 1/2 కిలోమీటర్ ద్వారా ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్. ఎందుకంటే లోగో పోయేదానికి బళ్ళు సందు లేదు. నిమ్మకాయలు తోలేవాళ్ళు, దించేసి పోయేవాళ్ళు భయంకరంగా వచ్చేసారు ఫ్రెండ్స్. చూడండి ఆటోలు చూడు, ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్ అయిపోయింది. సో అయినా కానీ ఇంత చూడు, ఎంత ఎండబడిపోయినా సరే కాయలు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే రేటు అమ్మాయి కాబట్టి ఈ 2-3 రోజుల్లో మళ్ళీ ఎక్కడ రేటు తగ్గిపోద్దిరా బాబోయ్ అనుకుని రైతులు వాళ్ళు యావత్తు కోసుకొని వచ్చేస్తారు. అంటే పెద్దలు చెప్తారు కదా, సాటవా పెట్టేటప్పుడే మనం తినేయాలి, తినలేని వయసులో మనమేం తింటాం అనే టైపు. ఈరోజు అమ్మతనే ఏ కాడికి కోసుకొచ్చేయాలని చెప్పేసి రైతులు వాళ్ళు యావత్తు కోసుకొని వచ్చేసారు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఈ ట్రాఫిక్ ఏంటంటే దాదాపు ఒక 10-15 ఏళ్ళ నుంచి ఈ మధ్యలో ఎప్పుడు ఇంత ట్రాఫిక్ పడలేదు. చూడండి ఇక్కడికి వచ్చేసి ఈ ట్రాఫిక్ క్లియర్ చేసేదానికి పోలీసు వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి. చూడండి వచ్చి క్లీన్ చేస్తున్నారు ట్రాఫిక్ని. ఇక్కడ ఈ బళ్ళు మార్కెట్ నిమ్మకాయలు అటు ముందు ఇక్కడ అంటే కూరగాయలు కానీ ఏదో ఒకటి చెడిపిడి అన్నీ అమ్ముకుంటూ ఉంటారు. అవన్నీ వీటి వల్ల కూడా కొంచెం ట్రాఫిక్ అవుతుందని చెప్పేసి పోలీసు వాళ్ళు ఇక్కడ ట్రాఫిక్ అనేది క్లియర్ చేస్తారు. ఈ బళ్ళు కూడా మీరు ఇక్కడ తీసేసేయండి, ట్రాఫిక్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి వాళ్ళని కూడా క్లీన్ చేసేస్తారు. ఓకే ఫ్రెండ్స్, చూశారుగా ఫ్రెండ్స్. మన వీడియోలు ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మన కోసం మంచి వీడియోలు తీసుకొస్తా ఫ్రెండ్స్. ఎక్కడ ఏం జరుగుతున్నా సరే, ఏమేమి తీస్తున్నా సరే మంచి వీడియోలు తీసుకొస్తా ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్. చూడండి బయట ఎంత ట్రాఫిక్ ఉంటే చూడండి, ఎంత ఎండబడిపోయినా సరే కొట్లో మార్కెట్లో చూడండి, సెంటర్ది ఈ సెంటర్లో చూడండి రైతులు ఎంతమంది ఉన్నారో చూడండి. ఎంత క్రౌడ్ ఉందంటే అంత క్రౌడ్. ఎందుకంటే మార్కెట్ ఒకసారిగా రేజ్ అయినందువల్ల జనాభా రైతులందరూ ఒకసారిగా కాయలు మార్కెట్లో తీసుకొచ్చేసారు. చూసారా రైతులు ప్రతి ఒక్కరు ఏంటంటే ఇది ఈ సెంటర్లో ఏంటంటే ప్రతి ఒక్కరు మొత్తం బస్తాలన్నీ ఇక్కడ దింపుకుంటారు. ఇక్కడ దింపుకున్న తర్వాత రైతులు ఎంత అనేది వీళ్ళు ఓనర్లు పోయి అడుగుతారు. ఏందయ్యా రేట్ అంటే ఇదిగో ఇంత రేటు అని రైతులు చెప్తారు. అప్పుడు ఓనర్లు అది కదే ఇది కదే అని చెప్పేసి రేటు వాళ్ళు అయితే అంతా కొంత చేతి మీద రాసేసి తీసుకెళ్తారు. చూద్దానండి ఇక్కడ చూడండి బస్తాలు ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూడండి. ఇవంతా చూడండి ఎలా కింద దింపేసి మొత్తం ఈ విధంగా కింద దింపేసి ఉంటారు. బస్తాను ఓడ తీసేసి ఎంత రేటు ఏందని అడుగుతారు. చూద్దానండి. సో మన వీడియో ఎవరైనా చూసేవాళ్ళంటే కట్ చేయకుండా చూడండి. ఇక్కడ మార్కెట్లో ఎలా కొంటారు ఏంది అనేది ప్రతి ఒక్కటి చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ అంతా చూడు బస్తాలన్నీ పెట్టుకున్నారు కదా, బస్తాలన్నీ మధ్యలో పెట్టేస్తున్నారు. ఇక్కడ రైతులు చుట్టుపక్కల రైతులు కొట్టు ఓనర్లు ప్రతి ఒక్కరు వచ్చేసి ఇక్కడ ఈ కాయలు అడుగుతున్నారు. ఎంత పడుతుంది అంటే పొళ్ళు ఉంటాయి, పచ్చి ఉంటాయి, ప్రతి ఒక్కటి చూడు ఇవన్నీ పొళ్ళు. ఇవన్నీ చూస్తున్నారు, కాయలు గట్టిగా కాయల, మంచి కాయ, మెత్తటి కాయల అని చెప్పేసి కొట్టు ఓనర్లు చూస్తున్నారు. చూసి ఎంత పడతాయా ఏందని చెప్పేసి రైతుని డైరెక్ట్గా అడుగుతారు అనమాట. సేల్స్లో పోతారు. సేల్స్లో అంటే డైరెక్ట్ సేల్స్లో ఒక సేల్స్ కొట్టు ఓనర్ చూసి ఆయన పాట పెడతాడు. పాట పెట్టి రైతులకి ఇంత పడింది రేట్ అని చెప్పేసి వాళ్ళకి బిల్లు మీద రాసి పంపిస్తారు. ఇక్కడ ఏంటంటే ఓనరు అతనే బయట అమ్ముకుంటాడు అనమాట. మన పొదలకూరు మార్కెట్లో మాత్రమే ఇక్కడ జరుగుతుంది ఫ్రెండ్స్. గూడూరు ఉంది కదా, గూడూరులో అయితే బయట ఈ విధంగా రైతులు ఓన్గా తెచ్చుకొని ఇక్కడ అమ్ముకునే ఈ విధంగా బయట అమ్ముకునేదానికి కుదరదు. ఓన్లీ పొదలకూరు మార్కెట్ మాత్రం. అక్కడంతా గూడూరు అంటే గూడూరులో ప్రతి ఒక్కటే సేల్స్ జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.